ఈ గోదావరి పచ్చడిలు మా మమ్మీ శుభ్రంగా క్లీన్ చేసి ఎలా చేస్తానా అనుకున్నాను. అవునవును అంత బాధపడ్డానా కానీ చింతకూర పచ్చడిల కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. పైకి నూనె కక్కేసింది అంటే మన కూర అయిపోయినట్టే అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఫ్రైడే ఈవినింగ్ అనమాట, చక్కటి పల్లెటూరు వాతావరణం. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా పొయ్యి వెలిగించాను. కట్టెల పొయ్యి అనమాట. దాని మీద మన అమ్మ రాజమండ్రి నుంచి గోదావరి పచ్చడిలు తెచ్చిందండి. దాంతోపాటు చింతకూర కూడా ఫ్రెష్ చింతకూర తెచ్చిందనమాట. ఈ రెండింటితో మా స్టైల్లో గోదావరి పచ్చడిలు చింత చిగురు కూర అండి. అమృతంలా ఉంటుంది, చేసుకోవడం చాలా ఈజీ. చేసుకుందాం. మంట అయితే బాగా రాజుకుందండి. ఇప్పుడైతే కొంచెం నూనె వేద్దాం. ఆ కట్టెలు పోయే వాసన, ఆ ఫైర్ చూస్తేనే వారం నుంచి పడ్డ స్ట్రెస్ అంతా మాయమైపోతుందండి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకుందాం. చిటికెడు పసుపు. నేను ఎప్పుడు పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్లో వేస్తానండి, ఘాటు దిగుతుంది. ఆహా, సౌండ్ చూడు ఎంత బాగుందో. పచ్చడిలు ఎక్కువే ఉన్నాయండి, మోర్ దెన్ కేజీ ఉంటాయన్నమాట. మీడియం సైజ్ ఆనియన్స్ 3, ఉల్లిపాయలు అయితే వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. నెమ్మదిగా ఇలా వేగనివ్వండి. కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుందాం. కట్టెల పొయ్యి మీద నేను వంట చేస్తున్నాను. ఆ ఫీలింగ్ నాకు ఎలా ఉందో చెప్తానండి. పొద్దున్నే 6ంటికి చక్కగా ఒక పల్లెటూరు వెళ్ళి కాకా హోటల్లో టిఫిన్ చేస్తే అక్కడ వాసన, వైబ్ ఎలా ఉంటుంది, ఇంచుమించు అలాగే ఉందండి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఇంచుమించు వారంలో 2 సార్లు కట్టెల పొయ్యి పెడుతున్నాం కదండి. మంట మేనేజ్ చేయడం అలవాటు అయిపోయింది. దీని మీద చేసుకున్న వంట రుచి మనకు భాగ్యం అని చెప్తాను నేను. చాలామంది అడుగుతున్నారండి, మీరు ఇలా చేసుకోవచ్చా, కట్టెలపై పొట్టేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది రాదా, పొగ వస్తుందా అని. ఇక్కడ బ్రిటిష్ కల్చర్లో అందరూ ఈవినింగ్ టైమ్స్ బార్బిక్యూ చేస్తారండి. వాళ్ళు బార్బిక్యూ చేసుకున్నప్పుడు కూడా మనకు కూడా పొగ వాసన వస్తుంది కదా. సో ఇది వాళ్ళ కల్చర్ బార్బిక్యూ అయితే మన కల్చర్ కట్టెలపై అంతే. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, మంట కదా, కొంచెం జాగ్రత్త వహించుకొని నీట్గా చేసుకుంటే చాలు. చూసారు కదండి, ఇవి గోదావరి పచ్చడిలు. ఈ గోదావరి పచ్చడిలు మా మమ్మీ శుభ్రంగా క్లీన్ చేసి, గోదావరి పచ్చడిలు షెల్తోనే బాగుంటాయండి. దీనికి ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది. దీన్ని అల్లం వెల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం వేసి వేయించుకొని తీసుకొచ్చిందనమాట. సంవత్సరానికి ఒకసారి చింతకూరని వేయించి పంపిస్తుందండి. ఎలాగో వస్తుంది కదా అని చెప్పి ఫ్రెష్ చింతకూరని తీసుకొచ్చింది. దాన్ని నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. దీన్ని కొంచెం నూనెలో వేయించుకొని చక్కగా ప్యూరీలాగా పేస్ట్ కొట్టుకోవాలి. మమ్మీ వేయించుతుంది. ఇక్కడ కొంచెం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని, ఎక్కువేం అవసరం లేదు. ఇది నూనె మరిగిన తర్వాత ఈ చింతకూరను వేసేద్దాం. దీన్ని నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఫారెన్కి పంపించినప్పుడు కూడా చక్కగా బాగు చేసి చింతకూరని ఇలాగే వేయించి చల్లార్చి ప్యాక్ చేసి పంపిస్తారనమాట. వస్తున్నానని ఫ్రెష్గా ఏం అవ్వదని ధైర్యంగా తెచ్చాను ఫ్రెష్గా. అలాగే బాగుంది, చాలా బాగా. అప్పుడు కోసిన ఆకులాగే వచ్చింది ఫ్రెష్ చింతకూర. ఫ్రెష్గా కాస్త ఆరబెట్టి కడిగి నూనెలో వేసి తెచ్చేదాన్ని. ఒకసారి మమ్మీ చేసినప్పుడు గోంగూర చింతకూర ప్రాసెస్ చూపిస్తానులేండి. ఇండియాలో మేము ఎప్పుడు వెళ్ళినా మమ్మీ ఆ 2 చేసిస్తుంది కదా. అదొకసారి నేను చెప్పినా మీకు అర్థం కావట్లేదు, చూపిస్తే మీకు తెలుస్తుంది ఎలా చేస్తాం ఏంటి అన్నది. చింతకూర మట్టుకు మేము అమృతం కింద భావిస్తాం అనమాట. దాని రుచి వేరే, దానికి అంటే దీని రుచి దీనికేనండి. సమ్మర్లో దొరుకుతాయి, భలే ఉంటుందమ్మా. వేపు ఒక నేను ఉల్లిపాయలు చూస్తాను. ఓకే, ఒక 5 నిమిషాలు పోయాక ఒక్కసారి తీసి కలుపుకుందామండి, లేదంటే కొంచెం మాడతాయి. కొంచెం ఈ పొగకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, పర్వాలేదన్నమాట. కంటికి కూడా మంచి ఎక్సర్సైజ్. సో ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిలు ఉన్నాయి కదా, అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ ఆల్రెడీ వేయించుకున్న పచ్చడిలు కాబట్టి మనకి ఎక్కువ ఏమీ టైం పట్టదండి. కొంచెం ఈ మసాలాలతో వాటితో వేగాలంతే, లేదంటే ఇది వేగడానికి టైం పడుతుంది మనకి. మంట కొంచెం తగ్గించుకొని పెట్టుకొని మూత పెట్టుకుందాం. అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్. ఈ కూరలోకి అసలు మసాలా అవసరం లేదండి, ఆ ప్రాపర్ చింతకూర టేస్ట్ రావాలి అంతే. కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్ వేసాను కదండి. చిన్నది వేసానంటే వేసాం అన్నట్టుగా కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఈ మసాలాలతో వేగాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ వేద్దాం. వేగిపోయినాయండి. దీనికి సరిపడా కారం, కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసుకొని వాటర్ వేసుకోవాలండి. మసాలాలు అయితే అన్నీ వేగిపోయినాయండి. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. అమ్మ వెయ్యమ్మా ఈ గరిటతో. ఇవి వేగడానికి మటన్ లాగే పడుతుందండి. పెద్ద పెద్ద పచ్చడిలు కదా, టైం పడుతుంది. చిన్న ఒక చెక్క పెట్టుకునే మంట పెట్టుకున్నాం. చాలమ్మా, వేసేయాలా? బాగా ఉడకాలి మమ్మీ అంటుంది, ఎక్కువే నీళ్ళు పడతాయి అంటుంది అనమాట. బాగా ఉడికితేనే ఫ్లేవర్ అంతా దిగుతుంది. చూడండి, ఒక్కొక్క పచ్చడి చూడండి ఆల్మోస్ట్ ఒక గారి సైజు ఉన్నది. ఇవి ఉడకడానికి టైం పడుతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చెక్ చేసుకొని వేసుకోవాలి. ఏది సరిపోతే అది వేసుకొని ఒక పావు గంట సిమ్లో ఉడికించుకోవాలండి. నాకు సాల్ట్ వేయలేదు, నేను సాల్ట్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట దాకా ఉడికించుకుందాం.
మా మమ్మీ అయితే లోపల వైట్ రైస్ అలాగే చింతకూర పేస్ట్ చేసుకుంటుంది అనమాట. రొయ్యలని బాగా వేగిన తర్వాతే మనం ఆ పులుపు జోడించాలన్నమాట, లేదంటే రొయ్య ఉడుకుతుంది. కట్టెల పొయ్యి మీద మనకి మట్టుకుండే బెస్ట్ అనిపిస్తుందండి. కిందంతా మసి ఉంటుంది కదా, మనం ఏ యూటెన్సిల్ వాడినా సరే దాన్ని మనం తోవడం చాలా కష్టం. బెటర్ మట్టుకుండ ఆథెంటిక్ టేస్ట్ వస్తుంది, మెయింటైన్ చేయడం కూడా కొంచెం పర్వాలేదన్నమాట. కూర చక్కగా ఉడుకు పట్టిందండి. ఇలా దబా దబా ఒక 10 నిమిషాలు ఉడికిందంటే పచ్చడి మంచిగా ఉడుకుతుంది. ఆ షెల్ ఎంత హార్డ్గా ఉంటుందో తెలుసా అండి, ఆల్మోస్ట్ పీతలాగా అనమాట. పీతని తింటే ఎంత మజా వస్తుందో ఈ షెల్ని పీల్చుకుంటే అంత మజా వస్తుంది మనకి. ఈ పచ్చడిలు గోదావరి జిల్లాలో దొరుకుతాయని నాకు బాగా తెలుసండి, బట్ ఇంకెక్కడెక్కడ దొరుకుతాయి అస్సలు ఐడియా లేదు. మీ ఊర్లో కనుక గోదావరి పచ్చడి దొరికితే మీ ఊరి పేరు కమెంట్ చేయండి. ఇలా వేయించాము, ఇందులో కొంచెం నీళ్ళు వేసాము అనమాట పేస్ట్ చేసుకోవడానికి. లేత చింతకూరే కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది, ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. దీన్ని నీళ్ళు వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చింతకూర పేస్ట్ ఎంత మెత్తగా చేసుకుంటే మీకు గ్రేవీలోకి అంత బాగా పులుపు దిగి పేస్ట్ బాగుంటుంది. కొంచెం నీళ్ళు వేసుకొని స్మూత్ పేస్ట్. ఉడికిపోయింది, పచ్చిరొయ్యలు చక్కగా ఉడికాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం చింతకూర వేసేసుకుందాం. చింతకూర పేస్ట్ సరిపడినంత పుల్లగా వేసుకొని మీకు పులుపుకి సరిపడా, కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా, మేము బాగానే తింటామండి. పులుపుకి సరిపడా వేసుకొని కొంచెం నీళ్ళు వేయాలి. ఇది వేసుకున్నాక ఒక 5-10 నిమిషాలు సిమ్లో ఉండాలన్నమాట. అప్పుడు నూనె పైకి వచ్చి ఆ పేస్ట్ ఇందులోకి ఉప్పులు కారాలు నూనె బాగా పడతాయండి. ఇది మనం మిక్సీ వేసుకున్నాం కదండి, దాంట్లో ఉన్నది కూడా కొంచెం నీళ్ళు వేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు అలా సిమ్లో మగ్గనిచ్చుకోవాలి. చింతకూర అన్ని ప్రాంతాల వాళ్ళు వండుకుంటారండి. ఒకరు పప్పులో వేసుకుంటారు, ఒకరు చిన్న చేపల్లో, అలా రకరకాలుగా వండుకుంటారనమాట. మా ఏరియాలో అయితే చిన్న చిన్న పరుగులను దొరుకుతాయి, దాంతో చింతచిగురు పులుసు పెట్టుకుంటారు. లేదంటే మటన్ చింతకూర చాలా బాగుంటుంది టేస్ట్, లేదంటే పచ్చిరేలు చింతకూర. ఇలా చింతకూర రకరకాలుగా చేసుకుంటాం. అసలు ఈ సీజన్ అంతా అయితే ఎంత రేటు ఉన్నా కొనుక్కుంటాం. కొనుక్కొని చింతకూర మటన్, ఇంకోసారి మటన్ కూడా చూపిస్తాను, అది కూడా అమృతంలా ఉంటుందండి. ఈ రుచులు మనం పచ్చిరేలు మటన్ చికెన్లో కూడా వేస్తున్నా. చిన్న చిన్న చేపలు దొరుకుతాయి, ఆ చేపల్లో కూడా వేసి పులుసు పెట్టుకుంటారు, అదొక రుచి ఉంటుంది అనమాట. సో సీజన్ తగ్గట్టుగా పచ్చిరేలు మామిడికాయ, పచ్చిరేలు మటన్ మామిడికాయ, అలా మామిడికాయలు చింతకూరలు వచ్చినప్పుడు ఆ డెలికేసీస్ అనమాట. దేని రుచి దాంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 15 ఏళ్ళు. అవును, మామిడికాయ పచ్చడి నేను ఉండాను కదా, 15 ఏళ్ళు అయింది. నాకు ఈ డెలికేసీస్ అని మిస్ అవుతూ ఉంటాను, కానీ నేను ఏం మిస్ అవునండి. మా మమ్మీ వాళ్ళు నాకు మామిడికాయలు పంపిస్తారు, మా అత్తయ్య గారు మామిడికాయలు పంపిస్తారు, అలాగే చింతకూర. ఇప్పుడు ఈ చింతకూర అయితే మా పొలం నుంచి వచ్చిందనమాట, మా మరిది గారు వాళ్ళు చేసి పంపించారు. అమ్మ మిగతావంతా ప్రాసెస్ చేసి తీసుకొచ్చిందనమాట. సో ఇంట్లో పేరెంట్స్ ఉంటే మనకి ఇవన్నీ వస్తాయి డెలికేసీస్, ఏ సీజన్కి ఆ సీజన్. ఇవేంటి అంటే మీకు మార్కెట్లో దొరకవండి, ఇంట్లో మన వాళ్ళు ప్రేమగా చేస్తేనే మనకు వస్తాయి ఇక్కడ వరకు. కొన్ని అంటారు ఇక్కడ డబ్బులు పెట్టినా దొరకనివని, ఇలాంటివి వస్తున్నాయి కదమ్మా. ఎవరో ఒకరు ఒబ్బడిగా చేసి కూర్చొని కొంచెం టైం తీసుకొని రావాలి. అసలు డాడీ లేదు, ఎలా తెస్తానా అనుకున్నాను. అవునవును, అంత బాధపడ్డాను, కానీ ధైర్యం చేసి వెళ్తే. మా మమ్మీకి అసలు మార్కెట్ అంటే తెలియదండి. రాజమండ్రిలో ఎన్ని సంవత్సరాలు పెళ్ళయ్యాక రాజమండ్రి మార్కెట్ ఏంటో ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం తెలియదు, కానీ నాకు కావాలి, నాకు ఇష్టం. సో మమ్మీ ధైర్యం చేసి ఫస్ట్ టైం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చింది, చింతకూర తెచ్చింది, పచ్చిరేలు తెచ్చింది, తీసుకొచ్చింది. అంతే, ప్రేమ మనకు చెయ్యాలి అనే ఉంటే మనసు మార్గాలు బోల్డ్. మా మమ్మీ 1 ఇయర్లో పాపం చాలా నేర్చుకుంటుందండి, అన్ని పనులు చక్కగా చేసుకుంటుంది అనమాట. ప్రౌడ్ అమ్మ. లాస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మీద అయితే. అదే కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా కర్రలు ఏమీ పెట్టకుండా ఆ బొగ్గు మీద అలా మగ్గించాలి. ఈ కుండ వేడిగా ఉంటుంది, కింద బొగ్గులు స్లోగా వస్తుంది అనమాట. అప్పుడు మీకు పైన చూడండి ఆయిల్ ఎంత బాగా తేరుతుందో. చింతకూర పచ్చిరేల కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. పైకి నూనె కక్కేసింది అంటే మన కూర అయిపోయినట్టే అనమాట. కొన్ని కూరలు తింటే కడుపు నిండుతాయి, ఇలాంటి కూరలు చూసినా కడుపు నిండిపోతాయి. మా ఫ్రైడే స్పెషల్ చూడండి, అసలు ఆవకాయ ఒట్లా ఉంది కూర, మంచిగా ఉడికి అసలు వాసన చూడాలండి. ఓ 10 ఇళ్ళకి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఇండియన్స్ ఉంటే మన ఇంటికి గిన్నె పట్టుకుని వచ్చేస్తారు. ఇక్కడ అందరూ తెల్లవాళ్ళే కాబట్టి పెద్దగా భోజనం పెట్టి సంధ్య అని నాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు నా కూరల కోసం అన్న. అక్కడ చింతకూర పచ్చడిలు ఉండాను కదండి, చైతన్య చాలా ఇష్టంగానే తింటాడు. బట్ చైతన్యకి ఫేవరెట్ ఏంటంటే గోదావరి పచ్చడిలు, నాటుగుడ్లు, ములక్కాడ కాంబినేషన్ అనమాట. పచ్చడిలు, కోడిగుడ్లు, ములక్కాడ. సో చైతన్యకి మమ్మీ స్పెషల్గా చేసింది. హ్యాపీగా వేడివేడిగా ఎంజాయ్ చేద్దాం.
డిన్నర్, ఫ్రైడే డిన్నర్ ఈ మాత్రం ఉండాలి. సమయాన్ని ఇది చింతకూర పచ్చరేలు, ఇది కోడిగుడ్లు ములక్కాడ పచ్చరేలు. ఏదేను